తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. పావు కేజీ కందిపప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి ఫ్రెండ్స్. కందిపప్పుని అలా నాననిస్తే మెత్తగా ఉడికిద్ది ఫ్రెండ్స్ పప్పు. పసుపు వేసాను, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసాను ఫ్రెండ్స్. గోంగూర మనం మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. పప్పు ఉడికింది ఫ్రెండ్స్. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు సరిపడా. పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. ఉప్పేసాను, మిగిలిన వాటర్ పోసాను. గోంగూర పప్పు
కావాల్సినవి జీలకర్ర, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ కలిపి ఉన్నాయండి. చిన్న ఉల్లిపాయలు 3, ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయ వేస్తేనే తాలింపు బాగా ఏగితే టేస్ట్గా ఉంటుందండి పప్పు. గంటన్నర ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నామండి. పోపు దినుసులు ఉంది అన్నీ కలిపినాయి, తాలింపులు అన్నీ కలిపేసింది. ఆగాలి కరివేపాకు వేసుకున్నాము. చిన్నుల్లిపాయ వేద్దాం. చిన్నుల్లిపాయ అంటారు, పెద్ద ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ బాగా ఆగాలండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆగాలి. మిరపకాయలు ఇవ్వండి, అందువల్ల ఇక ఉన్న వరకు వేసేసానండి. ఎండుమిరపకాయలు మా దగ్గర ఇవ్వండి, అందువల్ల వేయలేదు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి, నేను వేస్తాను తాలింపులో. లేవనేసి వేయట్లేదు అండి. ముందే మరగబెట్టుకోవాలండి పప్పుని, తాలింపు వేసి దించేయటమే ఫ్రెండ్స్. అలాంటి ముందు మరగబెట్టేసాను నేను. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు గోంగూర పప్పు చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.